అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి, లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉంచుకోవడానికి, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎలాంటివి పాటించాలి అనేవి తెలుసుకుందాం. అయితే కొన్ని వస్తువుల్ని మనం ఇంట్లో ఉంచుకున్నట్టయితే లక్ష్మీదేవి ఉండదని, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని, అలాగే కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని, మనకు అసలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని చెప్తూ ఉంటారు. చాలా పవిత్రంగా ఉంటుంది ఇల్లు అని, లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు లభిస్తాయని, మన ఇల్లు సిరి సంపదలతో నిలుస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఎలాంటి వస్తువులు మనం ఉంచుకోవడం వలన మనకి శుభం జరుగుతుంది? ప్రస్తుతము ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. మరి ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. చాలా సార్లు కొంతమంది మాత్రమే విజయం సాధిస్తూ ఉంటారు. మరి కొందరు ఎంత కష్టపడ్డా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఇంటికి కొన్ని వస్తువులను తీసుకొచ్చి వాటిని పవిత్రంగా చూసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి, అలాగే లక్ష్మీ నివాసము ఏర్పడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. వాస్తుశాస్త్రము ఇలాంటి విషయాల్ని నొక్కి వక్కాణిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉంచిన ఏ వస్తువులైనా సరే ఒక శక్తిని ప్రసరిస్తూ ఉంటాయి. మరి సానుకూల శక్తిని ఇచ్చేటువంటి వస్తువులను ఉంచడం వల్ల మనకి సానుకూలమైనటువంటి శక్తి వస్తుంటుంది. సంపద వృద్ధి చెంది సుఖమైనటువంటి జీవితం గడపాలని అనుకుంటే ఈ వాస్తు నియమాన్ని మీరు పాటించండి. మీ జీవితం మారిపోవడానికి ఆస్కారం ఉంది. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గణేశుడి విగ్రహం, ఇంట్లో గణేశుడి విగ్రహం ఉండడం అనేది చాలా శ్రేయస్కరము. వాస్తుశాస్త్రం ప్రకారము విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో జీవితంలోని అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి లభిస్తుంది. వాస్తు దోషాల నుంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది. మనం చాలా దగ్గర గమనిస్తూ ఉంటాము, వీధి పోట్లున్న దగ్గర గణేశుడిని పెట్టడము, పెద్ద పెద్ద ఆఫీసుల్లో, ఇళ్లలో ఎదురుగా గణేశుడిని పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు ఆ వ్యక్తి రోజు దాన్ని చూస్తూ బయటకు వెళ్ళడం, చూస్తూ ఇంట్లోకి రావడము, అలా నమస్కారం చేసుకుంటూ ఉండడం చేస్తూ ఉంటాడు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ. అందువల్ల పనిలో ఉండేటువంటి అడ్డంకులు తొలగిపోయి శుభ పరిణామాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మరి ఇంకా ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి? కొబ్బరికాయ. వాస్తుశాస్త్రం ప్రకారము కొబ్బరికాయని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి ఉంటుంది. కొబ్బరికాయని ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదము. దీంట్లో మనము రకరకాలు ఉన్నాయి. మామూలు కొబ్బరికాయ తొందరగా పాడైపోతూ ఉంటుంది. ఓకే, కొబ్బరికాయ ఉంచుకుంటాం, వారం అలా ఉంచి మళ్ళీ వారం శుక్రవారము ఆ టెంకాయని కొట్టేసుకోవచ్చు. అలాగే ఏకాక్షి నారికేళం అని ఉంటుంది, లేదా శ్రీఫలం అని చిన్న కొబ్బరికాయ ఉంటుంది. ఏ రకంగా అయినా సరే మనం కొబ్బరికాయని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సుఖ సంతోషాలు, సంపద చేకూరుతాయి. మరి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కొబ్బరికాయని మనము లక్ష్మీ స్వరూపంగా చెప్తుంటాం. అందుకే మనం ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఏ రూపంలో అయినా పెట్టుకోవచ్చు మనము. ఏకాక్షి నారికేళం, శ్రీఫలం, మామూలు కొబ్బరికాయ. అలాగే ఇంకో వస్తువు శంఖం. పూజా గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని వాస్తుశాస్త్రం చెప్తోంది. శంఖాన్ని ఉంచడం వలన ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి ప్రసరిస్తుంది. శంఖం పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. శంఖము పూజా గదిలో పెట్టుకోవాలి. ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన శంఖాన్ని ఉంచుకోవచ్చు. ఈ మధ్య శంఖం యొక్క స్టాండ్స్ కూడా దొరుకుతున్నాయి మనకి. శంఖం నేల పైన మాత్రం ఉంచకూడదు, వస్త్రం పైన కానీ స్టాండ్ పైన కానీ ఉంచాలి. ఇది స్వచ్ఛతకు చిహ్నము. అలాగే శంఖము లక్ష్మీ సోదరులు అంటూ ఉంటాం మనము, అంటే లక్ష్మితో పాటు మనకి ఉద్భవించింది నీటి నుంచి అనేసి. శంఖం ఉపయోగించిన తర్వాత గిన్నెలో నీరు, గంగాజలం తీసుకొని అందులో వేసి నీటిలో ముంచి తీసిన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రంతో కనుక తుడిచి ఆరబెట్టి మళ్ళీ మనం జాగ్రత్త చేసుకోవచ్చు. అలాగే ఇది కాకుండా మనము కుబేరుడి ప్రతిమని కూడా డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి లక్ష్మీదేవి, కుబేరుడు ఉన్నటువంటి విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. మరి లక్ష్మి అలాగే కుబేరుడు కలిసి ఉన్నటువంటి విగ్రహం ఉంచుకోవడం వలన దాని వెనక గనక కుబేర యంత్రాన్ని గనక ఉంచినట్టయితే మనము అది ఇంకా శుభప్రదంగా మనకి ఉంటుందని. ముఖ్యంగా ఇది ఇంటికి ఉత్తర దిక్కులో గాని, పూజా మందిరంలో గాని, బీరువాలో గాని, లాకర్ లో గాని ఉంచుకోవడం వలన విశేషమైనటువంటి ధనాదాయం పెరుగుతుందని, మనకు డబ్బుకి సంబంధించినటువంటి లోటు ఉండదని మనం నమ్ముతూ ఉంటాం.
లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరు కూడా సంపదను ప్రసాదించేటువంటి దేవతలుగా మనం కొలుస్తుంటాం. వారి అనుగ్రహం పొందడం కోసము ఇంట్లో కుబేరుడు లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి విగ్రహాన్ని మనం పెట్టుకోవచ్చు. అది ఇది ఈశాన్య దిశలో కూడా మనము ఉంచుకోవచ్చు. అయితే ఈశాన్య దిశ, ఉత్తర దిశ లక్ష్మీదేవి నివాసం అని, కుబేరుడి స్థానం అనేసి ఎప్పుడు కూడా చాలా నీట్ గా శుభప్రదంగా ఉంచుకున్న ఈ దిశలు ఎప్పుడు కూడా, దానివల్ల మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పెరుగుతుంది. మరి ఈ దిశలో లక్ష్మీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అదృష్టం లభించి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడతాం. ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లోని మహిళలు ఎప్పుడు కూడా నీట్ గా చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడేలా అలంకరించుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ప్లస్ ప్రతి మనిషిని కూడా మనం గౌరవించాలి, ముఖ్యంగా స్త్రీలను గౌరవించాలి. ఎందుకంటే స్త్రీలు లక్ష్మీదేవికి ప్రతీకలు, శుక్రుడికి ప్రతీకలు. ఎప్పుడైతే మనం శుక్రుడిని ఎన్హాన్స్ చేసుకుంటామో అప్పుడు మన సంపద పెరుగుతుంది అనమాట. సో ఇలాంటి సమాచారము మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా ఈ లక్ష్మీ స్థానం గురించి, మనము లక్ష్మీ వస్తువుల గురించి మనం చెప్పుకున్నాము, వాటిలో ఇంకా ఏదైనా మీకు గనక కావాల్సిన సమాచారం ఉంటే కింద మీరు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీకు సరి అయినటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.